హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమలు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసీ 2024 ఎంబీఏ అండ్ ఎంసీఏ ఫీజు రియంబర్స్మెంట్ అనేది స్కాలర్షిప్ అనేది ప్రైవేట్ కాలేజ్ కూడా వస్తుందా లేదా ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో చాలామంది ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ కూడా ఏమన్నా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అసలు ఫీజు రియంబర్స్మెంట్ ప్రైవేట్ కాలేజ్కి వస్తుందా లేదా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే చాలా మంది వరకు రీచ్ అవ్వాలి. సో గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, మనకి ప్రైవేట్ కాలేజ్ కూడా వస్తుందేమో అని చెప్పి చాలామంది డౌట్లు అయితే ఉన్నారు. దీని గురించి అయితే నేను క్లియర్గా చెప్తాను. లైక్ చేస్తే వాళ్ళ వరకు రీచ్ అవుతుంది, యూట్యూబ్ వాళ్ళు మన వీడియో రికమెండ్ చేసి వాళ్ళ వరకు చేరేలా చేస్తారు ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే లాస్ట్ ఇయర్ వరకు అయితే ఎలా ఉందో చెప్తా, ఓకేనా. ఒక లాస్ట్ ఇయర్ ఒక 5 ఇయర్స్ దాకా ఎలా ఉందో చెప్తాను నేను. సో 5 ఇయర్స్ బిఫోర్ ఎలా ఉందో చెప్తాను, ఓకేనా. సో ఇంతకుముందు అయితే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రైవేట్ కాలేజ్కి అయితే లేదు ఎప్పుడు. సో సీఎం అనేది జగన్ సార్ వచ్చిన తర్వాత మనకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రైవేట్ కాలేజ్కి అయితే ఆపేశారు. సో జగన్ సార్కి ముందు సిబిఎన్ గారు వచ్చినప్పుడు అప్పుడు మనకి స్కాలర్షిప్ అనేది ఉండేది. సిబిఎన్ సార్ వచ్చినప్పుడు స్కాలర్షిప్ అనేది ప్రైవేట్ కాలేజ్కి ఉండేది. సో ఇప్పుడు మళ్ళీ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమన్నా మళ్ళీ సిబిఎన్ సార్ వచ్చారు కాబట్టి ప్రైవేట్ కాలేజ్కి ఏమన్నా స్కాలర్షిప్ అనేది వస్తుందా ప్రైవేట్ కాలేజ్కి. అసలు జగన్ సార్ ఉన్నప్పుడు బిఫోర్ 5 ఇయర్స్ జగన్ సార్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి స్కాలర్షిప్ అనేది ఏమీ లేదు ప్రైవేట్ కాలేజ్కి ఎటువంటి స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ యూనివర్సిటీస్కి మాత్రమే స్కాలర్షిప్ అనేది జగన్ సార్ ప్రొవైడ్ చేశారు. అలాగే జగన్ సార్ కంటే ముందు సిబిఎన్ సార్ ఉన్నారు, అప్పుడు ఏంటి అంటే మనకి ప్రైవేట్ కాలేజ్ కూడా స్కాలర్షిప్ ఉండేది, ఓకేనా. ఇప్పుడు నేను ఎవరిని తక్కువ చేయాలని చెప్పి మీకు చెప్పట్లేదు, మళ్ళీ ఇది మీరు తీసుకొని కింద కమెంట్స్ వాళ్ళని తిట్టడం అలాంటివి చేయకండి. జస్ట్ ఒక క్లారిఫికేషన్ గురించే చెప్తున్నాను తప్ప ఇద్దరిని తీసుకొని, అంతేగాని మీరు ఇదే అనుకొని ఇక కింద వాళ్ళని తిట్టడం ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి తిట్టకండి. సో ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు పదవికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తారు అంతే, మనం చేసేది ఏం లేదు. వాళ్ళని తిట్టడం వల్ల మనకి ఏమీ రాదు, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ సిబిఎన్ సారు వచ్చారు కాబట్టి ఏమన్నా మనకి స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉందా ప్రైవేట్ కాలేజ్కి అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడే కాబట్టి వచ్చింది. సో మీకు ఎమ్మటనే అమల్లోకి అయితే చేయలేరు, చాలా కష్టం. ఇప్పుడు ఎమ్మటనే అమల్లోకి చేయాలి అంటే ప్రైవేట్ కాలేజ్కి స్కాలర్షిప్ రావాలి అంటే చాలా కష్టం. నాకు తెలిసినంత వరకు అయితే నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఈ ఇయర్ అయితే ప్రైవేట్ కాలేజ్కి అయితే స్కాలర్షిప్స్ అనేవి రావు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా వాళ్ళు ప్రైవేట్ కాలేజ్కి స్కాలర్షిప్ ఇవ్వడం అయితే ఏమైనా జరిగిద్దేమో, కానీ ఈ ఇయర్ అయితే ప్రైవేట్ కాలేజ్కి అయితే ఏ స్కాలర్షిప్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు పదవికి ఎక్కుతున్నారు, అన్ని టాలీ చేసుకోవాలి, అన్ని క్లారిఫికేషన్స్ రావాలి, చాలానే ఉంటాయి. సో దాని గురించి అన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్, క్లారిఫికేషన్స్, సోది క్వశ్చన్స్ అన్నీ చాలా ఉంటాయి. అవన్నీ చూసుకొని ఇచ్చేసరికి చాలా టైం పడుతుంది. ప్రెజెంట్ అయితే ఎలా అయితే లాస్ట్ ఇయర్ అయితే ప్రైవేట్ కాలేజ్కి ఎలా అయితే స్కాలర్షిప్ లేదో ఇప్పుడు కూడా స్కాలర్షిప్ అనేది ఉండదు. ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా స్కాలర్షిప్ అనేది ఉండదు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా న్యూస్ వస్తే తప్ప మ్యాక్సిమం అయితే ఈ ఇయర్ అయితే ప్రైవేట్ కాలేజ్కి సిబిఎన్ సార్ వచ్చినా కూడా ఈ ఇయర్ అయితే మ్యాక్సిమం అయితే స్కాలర్షిప్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇయర్ అయితే ఏమైనా ఉండొచ్చే తప్ప ఈ ఇయర్ సిబిఎన్ సార్ వచ్చినా సరే స్కాలర్షిప్ అనేది రావడం అయితే జరగదు. ఇది నేనైతే ఎందుకు ఇంతలాగా చెప్తున్నాను అంటే మీరు అందరు అడిగే క్వశ్చన్స్ కమెంట్స్లో ఇవే ఉన్నాయి. సిబిఎన్ సార్ వచ్చారు కదా స్కాలర్షిప్ వస్తుందా, సిబిఎన్ సార్ వచ్చారు కదా స్కాలర్షిప్ వస్తుందా అంటే సిబిఎన్ సార్ వచ్చారు కరెక్టే కాదనట్లేదు, కానీ స్కాలర్షిప్స్ ప్రైవేట్ కాలేజ్కి పీజీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఇవ్వడానికి టైం పడుతుంది. సో వాళ్ళు చూసుకోవాలి, అన్ని క్లారిఫికేషన్స్ తీసుకోవాలి, అన్ని డౌట్స్ క్వశ్చన్స్ అన్ని క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఆ ఇంప్లిమెంట్ అనేది ఈ ఇయర్ అయితే ఉండకపోవచ్చు. సో మ్యాక్సిమం అయితే ప్రైవేట్ కాలేజ్కి అయితే స్కాలర్షిప్ అనేది రాదు. సో సిబిఎన్ సార్ వచ్చినా కూడా స్కాలర్షిప్ అనేది ఈ ఇయర్ అయితే రాదు. సో ఇది నేనైతే పక్కాగా చెప్పేది మీకు. ఇఫ్ ఇన్ కేస్ మీరు
మీకు కౌన్సిలింగ్ అయ్యే లోపు ఏమన్నా అప్డేట్ వస్తే నేను అప్డేట్ చేస్తాను. స్కాలర్షిప్ గురించి ఇస్తారు అనే అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను. కానీ మీ మైండ్లో ఒకటే పెట్టుకోవాలి, ప్రైవేట్ కాలేజ్కి అయితే ఫీజు రియంబర్స్మెంట్ అని స్కాలర్షిప్ అయితే ఈ ఇయర్ అయితే సిబిఎన్ఆర్ వచ్చినా సరే అమల్లోకి రాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడే కాబట్టి వచ్చింది. సో అన్ని క్లారిఫికేషన్స్, అన్ని డౌట్స్, అన్ని క్వశ్చన్స్ అని ఇప్పుడే క్లారిటీ అవ్వవు. అవి రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎక్కగానే వాళ్ళు చూడాల్సిన చాలా ఉంటాయి. ఒక వన్ బై వన్ అన్నీ చూసుకుంటూ వస్తారు. ఒకేసారి అన్నీ వాళ్ళ మీద పడిపోతాయి కాబట్టి సో అన్నీ చూసుకుంటూ వస్తారు. ఇయర్ అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ స్కాలర్షిప్ గురించి ఏమైనా అప్డేట్ ఉంటే కన్ఫామ్గా పీజీ వాళ్ళ స్కాలర్షిప్ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తే, న్యూస్ ఇస్తే నేను కన్ఫామ్గా మీకు అప్డేట్ చేస్తాను. అంతవరకు మీ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్కాలర్షిప్ ప్రైవేట్ కాలేజ్కి అయితే ఫీజు రియంబర్స్మెంట్ రాదు అని చెప్పి మీ మైండ్లో పెట్టుకోండి. ఓన్లీ యూనివర్సిటీస్కి మాత్రమే స్కాలర్షిప్ వస్తుంది అని చెప్పి మీ మైండ్లో పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ప్రైవేట్ కాలేజ్కి కూడా స్కాలర్షిప్ వస్తుంది అని చెప్పి ఏమైనా న్యూస్ వచ్చినా, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు నేను అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు మీ మైండ్లో ఉండాల్సింది ఏంటండి, ఒకటే పాయింట్, ప్రైవేట్ కాలేజ్కి స్కాలర్షిప్ రాదు. ఇది క్లారిటీ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా బాదండి. మన ఛానల్ నుంచి ఏ వీడియోస్ వచ్చినా ఫస్ట్ మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.